కురుక్షేత్ర యుద్ధం అధికారికంగా ముగిసింది. దుర్యోధనుడు భీముని చేతిలో ఓడిపోయి మరణశయ్యపై ఉన్నాడు. అధర్మం మీద ధర్మం గెలిచింది. కానీ ఆ విజయం పంచుకోవడానికి వారసులే లేరన్న చేదు నిజం పాండవులకు ఆ రాత్రికి తెలియదు. పాండవులకు ద్రౌపది వల్ల జన్మించిన కుమారులు 5. ప్రతివింధ్యుడు, సుతసోముడు, శృతకర్మ, శతానికుడు మరియు శృతసేనుడు. వీరిని మనం ఉప పాండవులు అంటాం. రండి, మీకు నేను వీళ్ళ కథ చెప్తాను. ప్రతివింధ్యుడు ధర్మరాజు కుమారుడు. కురుక్షేత్రంలో ఇతను ఎదుర్కొన్నది ఎవరినో తెలుసా? సాక్షాత్తు శకుని. శకుని వేసే మాయాపాచికలకి ధర్మరాజు చిక్కుకున్నాడేమో కానీ యుద్ధరంగంలో ప్రతివింధ్యుడు తన బాణాలతో ఆ మాయలన్నింటినీ ఛేదించి శకునిని పారిపోయేలా చేశాడు. ఇక 2వ వాడు సుతసోముడు, భీముని కుమారుడు. ఇతను 18 రోజుల యుద్ధంలో ఎప్పుడూ అలసిపోలేదు. ఇతని శరీరంలో కణాల శక్తిని పునరుత్పత్తి చేసే వేగం అంటే మెటబాలిజం సామాన్యుల కంటే 1000 రెట్లు ఎక్కువ. గదా యుద్ధంలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. యుద్ధంలో ఇతను శకుని తమ్ముడైన గజబలుణ్ణి హతమార్చాడు. ఇక 3వ వాడు శృతకర్మ, అర్జునుడి కుమారుడు. ఇతను తండ్రిలాగే శృత అంటే విన్నది, కర్మ అంటే చేయగలడు. తండ్రిలాగే ధనుర్విద్యలో నిష్ణాతుడు. అశ్వమేధ యాగ సమయంలో ఇతను ప్రదర్శించిన ధనుర్విద్యను చూసి అర్జునుడే ఆశ్చర్యపోయాడు. ఇతను దుశ్శాసన కుమారునితో తలపడి తన సాహసాన్ని చాటాడు. ఇక 4వ వాడు శతానికుడు, నకులుని కుమారుడు. అందంలోనూ రథం నడపడంలోనూ నకులుని పోలి ఉండేవాడు. కౌరవ పక్షాన అద్భుత వీరుడు శల్యుని కూడా ఇతను ఎదిరించాడు. ఇక 5వ వాడు శృతసేనుడు, సహదేవుని కుమారుడు. అత్యంత తెలివైన వాడు మరియు తండ్రిలాగే వ్యూహరచనలో దిట్ట. ఇతను శకుని కుమారుడైన ఉల్లూకుణ్ణి దాదాపు మరణం అంచుదాకా తీసుకెళ్లాడు. అంటే వీళ్ళే కాదు, పాండవులకు వేరే భార్యలతో కూడా సంతానం ఉన్నారు. ధర్మరాజు కుమారుడు యౌదేయుడు, భీమునికి ఘటోత్కచుడు మరియు సర్వగుడు, అర్జునుడికి అభిమన్యుడు, ఐరావంతుడు, బభ్రువాహనుడు, నకులుడికి నేరమిత్రుడు, సహదేవుని కుమారుడు సహోత్రుడు. కాకపోతే వీరిని ఉప పాండవుల లెక్కలో తీసుకోడు. మరి వీళ్ళందరూ కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారా? వాళ్ళకి ఏం జరిగిందో తెలియాలంటే పార్ట్ 2 చూడండి.